చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. 11వ అధ్యాయము 22 నుంచి అందరు తీయండి. తీసారా? చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చేసిని జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ మాటను శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట, తన శిష్యుల యొక్క పరిస్థితులను బట్టి వారికి ఒక ఆశ్చర్యకార్యం వేసింది. ఏమిటి ఆశ్చర్యకార్యం అంటే, వారు మరలా తిరిగి వస్తున్నప్పుడు అంజురపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయి ఉండుట శిష్యులు చూసి, ప్రభువా, ఇదిగో నీవు శపించినటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయి ఉన్నది ప్రభువా అని వాళ్ళు అడిగిన వెంటనే యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నమాట, దీనికి మీరు ఆశ్చర్యపడద్దు అని. ఆశ్చర్యపడకుండా ఉండటానికి అదేమి చిన్న విషయం కాదు, పెద్ద గొప్ప విషయం. అంజూరపు చెట్టు ఉదయం పొయ్యేటప్పుడు, రాత్రి పొయ్యేటప్పుడు పచ్చగా ఉన్నది. మరలా ఉదయకాలం వచ్చినప్పటికల్లా ఏమైపోయింది? ఎండిపోయి ఉన్నది. మరునాడు వారు వచ్చినప్పుడు అంజూరపు చెట్టును చూసినప్పుడు అది ఏర్లతో సహా ఎండిపోయి ఉండుట చూచి, ఎందుకు ప్రభువా ఏందనగానే ఆయన అంటున్నాడు అక్కడ మనము చూసినప్పుడు, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు ఏళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచి, బాగా వినండి, అంజూరపు చెట్టు ఏళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచి, వాళ్ళు రాత్రి వెళ్ళారట, సాయంకాలం అటు వెళ్ళిపోయారు. మరలా ఉదయానికి ఇటు వచ్చేసారు. పొద్దున అన్నారు, ఉదయానికల్లా ఇటు వచ్చేసారు. ఒక రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, చెట్టు ఎండిపోయింది. రాత్రికి రాత్రే చెట్టు ఎండిపోయిందంటే అర్థం ఏమిటి? ఒక ఏరుపురు కుట్టినా కూడా వాడిపోద్ది, చెట్టు ఎండిపోదు అంట. లేదా ఎవరైనా కుట్టేసినా కూడా ఆ కుట్టేసిన తర్వాత వెంటనే ఎండిపోదు, పచ్చగా ఉంటుంది మరుసటి రోజుకి. ఎందుకంటే నైట్ పూట ఎండిపోదు, ఎండేం రాలేదు. ఉదయానికల్లా చెట్టు ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? అందుకు పేతురు, అయ్యా, ఆ సంగతి జ్ఞాపకంలో తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు, ఏ అంజూరపు చెట్టు? నీవు శపించిన అంజూరపు చెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఏమని శపించాడు యేసు ప్రభు వారు? ఏమని చెప్పించాడమ్మా? నీవెన్నటికి ఫలింపకుందువుగాకనే ఏమని చెప్పించుంటాడు? అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక. అంటే నీవు పండ్లు కాసినప్పుడు ఈ పండ్లు ఎవరు తినకుండా ఉండాలంటే
చెట్టు పెరిగి పెద్దదవుతున్నది బాగానండి. అది పచ్చగా ఉన్నది ఏదో ఒక రోజు కాయలు కాస్తుంది పచ్చగా ఉంది. కాయలు కాయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండిపోవాలి. ఎండిపోతే కాయలు కాతదా? ఇక్కడ వీళ్ళకి జరిగినటువంటి ఆశ్చర్యకారం ఏంటంటే ఏ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఈయన రాత్రికాల సమయంలో దాన్ని శపించాడు. ఉదయకాలానికల్లా ఏమైపోయింది? అది ఎండిపోయింది. శపించిన వాడు ఎండిపోయింది అనటానికి మధ్య కారణం ఏంటంటే ఏదో జరిగినది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. కాబట్టి ఎండిపోయింది చెట్టు. ఇక్కడ ఆశ్చర్యం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా బాగా గమనించి ఆలోచించవలసింది ఏమిటంటే ఇక చూడండి, ఇక మీదట ఎన్నటికి నీ కాయలు ఎవరు తినక ఉందురుగాక అన్నాడు. మా ఇక్కడ జాగ్రత్తగా కొంత సమయమేనండి ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఆయన చెప్పినాడు ఉదయకాలానికల్లా ఏమైంది? ఎండిపోయి ఉన్నది. ఇది ఎండిపోయి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన అన్న వెంటనే ఇది ఎండిపోయింది. అప్పుడు వీళ్ళకు ఒక సందేహం ఏర్పడింది. ఏంది ప్రభువా ఈ కార్యం ఇలా జరిగిందంటే ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆమేన్. ఏం చెప్పాడమ్మా? మీరు దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? విశ్వాసం అంటే ఏంటిది? నమ్మకం. నమ్మకం అంటే విశ్వాసం అంటే నమ్మకం అన్నారు. నమ్మకం అంటే ఆమేన్. ఇది అవుతుంది, ఇది అవుతుంది, అవుతుందనే నమ్మకం ఉండాలి. అది ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడిన మాటను బట్టి మనం చూసినప్పుడు విశ్వాసముంచుడి అనేటువంటి మాట మనం అర్థం చేసుకున్నప్పుడు ఈరోజు మనకు కూడా తెలియచేస్తున్న మాట ఏంటంటే మనము కూడా ఒక ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉంచాలి. ఏం చేసేటప్పుడు అమ్మా? ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, స్తోత్రం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి చదవండి. ఆయనను బట్టి
మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు అడిగింది దేవుని చిత్త ప్రకారమా, ఈయనకు నచ్చకనా? అర్థమవుతుందక్క? దేవుని చిత్తం ఒకటి ఉంది, మనకు నచ్చంది ఒకటి ఉంది. మనకు నచ్చక మనం ప్రార్థన చేసేది ఉంది, దేవుని ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను అది ఆయన చేస్తాడు. నిజముగా ఆయన చేస్తాడు అనేటువంటి మాట మనకు ఉండాలి. అందుకంటున్నారు, కిందకి వచ్చినప్పుడు చదువుతున్నారు చూడండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. అందుకని ఏమంటున్నాను బాగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట రాయబడింది. మీ హృదయములను కలవరపడనీయుకుడి. కలవరం ఉండకూడదు, మనకు టెన్షన్స్ ఉండకూడదు. దేవుడి పని అది, దేవుడు జరిగించుకుంటాడు. మనమేదో నేను చేయటం వల్ల జరుగుతుంది, నువ్వు చేయటం వల్ల జరుగుతుంది, ఇంకొకరు చేయటం వల్ల జరుగుతుంది. దేవుడి పని అది, దేవుడు జరిగించుకుంటాడు. కలవరపడకుండా మనం ఏదైనా చేయాలి. ఈరోజు ప్రార్థనలకు వస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ ఉన్న మన అందరికీ, అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరికీ ఈ ప్రాంతంలో ప్రజలు రారని నమ్మకం, అంతే కదక్క? ఆ నమ్మకం మీద ప్రార్థన చేస్తున్నాం కాబట్టి రావటం లేదు. సందేహం లేకుండా అడుగుతున్నాం కదా. ప్రార్థన చేస్తున్నా కానీ నమ్మకం లేదు. నమ్మకంతో అడగాలి ఏ జరిగిన. ఎంత అడగాలి? నమ్మకముతో అడగాలి. ఆ నమ్మకం ఏమంటున్నాడు ఇక్కడ? నీవు కొండను చూసి, దేన్ని చూసంట? కొండను చూసి ఎత్తవేయబడి సముద్రంలో పడాలి అని నీ మనస్సులో సందేహం లేకుండా అంటే అది సముద్రంలో పడిపోతుంది. ఇదే విధముగా ఇక్కడ మనం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన దేని చేతంట? మీ అల్ప విశ్వాసము చేతనే. విశ్వాసం ఏంటిదంట? ఉంది విశ్వాసము. ఈ విశ్వాసంలో ఏముంది? అల్పము. అల్పం అంటే తక్కువ, కొంచెం తక్కువ. అంటే మనకి విశ్వాసం ఉంది, దేవుడు చేయగలడు అని నమ్మకం ఉందన్న, కానీ ఇది పూర్తిగా లేదు. ఎందుకు పూర్తిగా ఉండదు? ఎందుకు పూర్తిగా ఉండదమ్మా? చెప్పాలి మీరు, ఎందుకు పూర్తిగా ఉండదు? ఇంకా ఎందుకు పూర్తిగా ఉండదు? ఎవరైనా ఆలోచించండి, ఎందుకు పూర్తిగా ఉండదు? ఐదో కాదు, ఇంకా అది తప్పితే ఇంకేమి రాలేదు ఆలోచనక. నమ్మలేదు కాబట్టి. అది ఎందుకు నమ్మలేదు? ఇప్పుడు మీకు అర్థం కావటం చెప్తాను. ఎందుకు నమ్మలేదో మీకు అర్థం కావటం చెప్తాను. రాత్రి వాళ్ళు వెళ్తున్నారు, సాయంకాలం వెళ్తున్నారు. సాయంకాలం అని రాయబడింది కదా అక్కడ. మరునాడు వారు లేచి బెతానియాకు వెళ్ళుచుండగా, ముందు వచ్చిన 11 వచ్చిన, ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించు చుట్టూ సంవత్సరం చూసి సాయంకాలం అయినందున, సాయంకాలాన్ని వెళ్తున్నాడు. బాగానండి, సాయంకాలం వెళ్తున్నాడు. వెళుతూ వెళ్ళేవాడు ఏం చేస్తున్నాడు? ఆడ ఒక చెట్టును చూశాడు. ఆయన కాయలేమని దొరుకుతాయేమో, దొరకలేదు. ఏమన్నాడు చెట్టును? ఇక మీదట నీ పండ్లు ఎవడు తినకుందును గాక అన్నాడు. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు ఆయన చుట్టూ? అదే ఎంతమంది? 12 మంది ఉన్నారో లేరో అనేది కూడా మీకు అక్కడ రాయబడి ఉంటారు చూడండి. 11 వచ్చిన చివరిలో. ప్రతిదీ బైబిల్లో నుంచే రాసుకోవాలి. 12 మంది ఉన్నారు.
12 మందిలో ఒక్కరికైనా నమ్మకం ఉందా? ఆ పండ్లు ఊరు తినకుండా ఉంటారని ఎవరికైనా నమ్మకం ఉన్నదా? ఎందుకు లేదు? ఆ ఎందుకు లేదు? ఇక మీదట నీ పండ్లు ఎవడు తినక ఉందురుగాక అన్నాడు. అంటే తినకుందురుగాక అంటే పండ్లు కాయకూడదని అర్థం. ఎందుకు లేదు నమ్మకము? పరిస్థితులు చూస్తే చెట్టేమో పచ్చగుంది, కళకళలాడుతుంది. ఎంత వన్యంగా ఉంది చెట్టు చూస్తేనేమో ఆకులు గల అంజూరపు చెట్టు పచ్చగుంది. "ఏనిక మీదట నీ పండ్లు ఎవరు తినకుందురుగాకంటే రేపు పొద్దుటికల్లా ఇది ఎండిపోద్దా? లేకపోతే ఇదేమన్నా కుళ్ళిపోద్దా? ఏదైనా వచ్చి దీన్ని తినేత్తదా? ఒకవేళ మేకలు తిన్నా, కుక్కలు తిన్నా, నక్కలు తిన్నా 4 ఆకులు తింటాయి గానీ ఇంత పెద్ద చెట్టు ఎక్కడికి పోద్ది?" అంటే అక్కడ వాళ్ళు నమ్మటానికి ఆస్కారం ఒక్కటి గూడా లేదు. ఎక్కడ గూడా ఆస్కారం లేదు నమ్మటానికి. ఆస్కారం కొద్దిగైనా ఉంటే పర్లేదు. ఎండలు ఎక్కువ కాస్తున్నాయి. ఉదయం పోతున్నాం సాయంత్రానికొచ్చాక ఈ ఎండకు మాడిపోద్దేమో అనుకోవచ్చు. కానీ పోయిందెప్పుడు? సాయంకాలం. మళ్ళా వచ్చిందెప్పుడు? ఇప్పుడు రాత్రి ఎలాంటిది? రాత్రి ఎట్టుందక్క? చల్లగుంటది. చల్లటికేమన్నా ఎండిపోతాయా? అంటే ఆస్కారం ఒక్కరేమైనా ఉంది ఎక్కడైనా? ఈరోజు మనం చేసే ప్రార్థనలో గూడా ఎక్కడ అవకాశం లేదు కాబట్టి మనం నమ్మటంలా. కొద్దిగన్నా అవకాశం ఉంటే నమ్ముతాం గదా! పోయినప్పుడల్లా అటు పోతున్నప్పుడల్లా కనపడ్డోళ్ళందరూ అయ్యా! మా గురించి ప్రార్థన చేయండి. అయ్యా! మా ఇంటికాడికొచ్చి ప్రార్థన చేయమంటే మనం ఏమనుకుంటాం? ఊరు మొత్తం నమ్ముద్దనుకుంటాం. అనుకుంటాం కదక్క! ఆస్కారం ఉందక్కడ. కొద్దిగానే అవకాశం ఉంది. ఇప్పుడు కనీసము మనమది జూత్తేనే అంటారు చూడండి. ఎలాగా? అగ్గిని అంటే పచ్చగెట్టెత్తే బగ్గుమన్నట్టు ఉంటున్నప్పుడు మనకేడైనా ఆస్కారం ఉంది నమ్మటానికి. ఎక్కడ లేనప్పుడు ఇప్పుడెలా అడుగుతున్నారీళ్ళు? నమ్మండి అన్నారు. అవకాశం ఉన్నప్పుడు నమ్మటం గాదు. అవకాశం లేనప్పుడు నమ్మాలి. అందుకేమన్నారిక్కడ? మరునాడు ఉదయమున వారు వచ్చి చూడగా పేతురు ఆశ్చర్యపోయాడు. ఏంది ప్రభు ఆ చెట్టు ఎండిపోయింది? ఎందుకు ఎండిపోయిందిది? కటక్కన ఏం గుర్తొచ్చింది? ఆయన చెప్పింది గుర్తొచ్చేసింది. గుర్తొచ్చి ప్రభువా నువ్వెలా అడిగావు? అంటే నువ్వు నువ్వు మాటతో అంటేనే ఇలా జరిగిపోయింది. అసలు నీ మాటకి ఎంత శక్తి ఉందంటే ఆయనన్నాడు, నా మాటకు గాదు ఏందమ్మా? చెప్పండిప్పుడు. నా మాటకు కాదు ఆ! మీరు కూడక విశ్వాసం తడితే జరుగుతన్న. అది ఇక్కడ పాయింట్ దేవుడు అది ఇది కాదు నేననేది. నేనన్నట్టు గాదు. మీరు కూడక నాలాగా సందేహింపక దేవుడి మీద నమ్మకంతో అడిగితే కానీ ఇప్పుడు మనకు నమ్మకం లేదు. నమ్మకం లేకుండా అడిగేస్తున్నాం. ఎట్ట జరుగుతాయి అక్క? కావాలంటే 100%లో 90% మనకు జరగదనే ప్రార్థన చేస్తాం. ఆ 10% జరుగుద్దేమో కలవరపడు జరుగుద్దేమో టెన్షన్స్ ఎందుకవుద్ది? అదే అంటున్నాడు. సందేహింపకుండా అడగాలి. ఏందన్నా సందేహింపకుండా అడగమంటారంటే, పరిస్థితులు చూస్తే ఇలాగున్నా ఎలా అడగమంటావు సందేహింపకుండా? అసలు ప్రార్థన చేత్తరా? ప్రార్థన చేయటానికి నువ్వు కుదురుద్దన్నా? నిజంగా చెప్తున్నాను కొన్ని పరిస్థితులు కొన్ని ప్రాంతాలకెళ్ళినప్పుడు, కొన్ని దిక్కులకెళ్ళినప్పుడు, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండవంట. అంతా వేరు వేరుగుంటాయి. డాక్టర్ గారు కూడా కౌట్ అయిపోయింది. ఇంక లేచి వెళ్ళిపోమని చెప్పుకుంటారు. ఇప్పుడు పోయి ప్రార్థన చేసొత్తాం. ప్రార్థన చేసి వత్త మేము ఏం బతకడం కష్టమే. చేసొచ్చావు ప్రార్థన. మరేం చెప్పుంటాం? ఎంత బతకడం కష్టమే. డాక్టర్ కూడా చచ్చిపోద్దని చెప్పిండంట. మనం ఏం చేద్దాం? అంటే నీలో నమ్మకం లేదు. మరి ఏం చేసినవు ప్రార్థన? మరి ప్రార్థన ఏం చేసుంటారన్న? మరి ప్రార్థన ఏం చేసుంటావు? ఏదో చెయ్యాలి కాబట్టి చేసినారు అంతే. చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నారు గానీ, చేసిన దానికి ప్రతిఫలం వస్తది అని నమ్మకంతో చెయ్యాలి. అందుకన్నాడు, మీరు అడుగునది ఏమంటున్నాడు? తన మనసులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగును. నమ్మాలి. యేసుప్రభువారు ఏమన్నాడు? ఇక మీదట దీని కాయలు ఎవరు తినకుందురు గాక అన్నాడు. పోయాడు. ఆయనకు తెలుసు. ఏం తెలుసు? ఉదయంకొచ్చాక ఎండిపోద్దని. వాళ్ళెవరికైనా తెలుసా? ఊరికైనా తెలుసుంటా 11, 12 మందిలో? ఒక్కళ్ళకి తెలియదు. ఈయనకు తప్ప. ఈరోజు ప్రార్థన చేస్తున్న మనందరిలో ఒక్కళ్ళకైనా నమ్మకం ఉందా ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేస్తాడని? మనకే నమ్మకం లేకపోతే దేవుడికి అది కార్యం ఎలా జరుగుద్దక్క?
మనకే నమ్మకం లేదు. జనంగా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను చాలాసార్లు. 3 సంవత్సరాలు కనుక 4 సంవత్సరాల నుంచి ఒక్కడిని ఒంటిగా వచ్చిపోతున్నప్పుడు ఈడిద్దరం కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. ఈ రూమ్ మనం మారుద్దాక ఈ రూమ్‌లో నలుగురు ఉంటారేమో అని ఆశగా ఉండేవాళ్ళం. కానీ ఉందక్క. కానీ అక్కడ నమ్మకంతోనే పని జరుగుతుంది. ఒక్క నమ్మకంతో నేనొచ్చేది అంతలా దూరం నుంచి వచ్చినా, నేను చలి అయినా, వానైనా, ఇబ్బందులైనా, కష్టమైనా, కరోనానైనా గూడక అంత దూరం నుంచి వచ్చిందేంటంటే దేవుని కార్యం జరుగుద్ది. జరుగుద్ది అంటానికి ఆస్కారం ఏంటంటే మనం చెయ్యటమే. కాబట్టి ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఇక్కడ 10 మందిని కూర్చోబెట్టాడు. మనం ఊహించినోళ్ళు కాదు ఈళ్ళు. అసలు మన ఊహ ఉందా? ఎవరికైనా ఊహ ఉందమ్మా? అసలు మనకు ఊహ లేదు. అప్పుడప్పుడు నిరుత్సాహంతో ఉంటాం. ముగ్గురం కూర్చొని ఏం చేద్దాంలే ప్రార్థన అని. కానీ నమ్మకం ఒకటి. అదొక నమ్మకం. మీరు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారు. నమ్మితే కార్యాలు చూస్తారు. ఇప్పుడు నమ్మటం అంటే ఏందయ్యంటే దేవుడన్నాడు, నా నోటిలో నుండి వచ్చిన మాట ఏంటిది? శాసనమే. క్రైస్తవుడి నోటిలో నుంచి ఒక మాట అది శాసనమే. జరగాలంటే జరగాలి. ఆగాలంటే ఆగిపోవాలి. ఉండాలంటే ఉండాలి. ఏందయ్యంటే యెహోషువ మాట్లాడుతున్నాడు. సూర్యుడా ఆగిపో. ఆగలా? ఆగిండు. అవసరమును బట్టి ఆపాడు. ఇప్పుడు అవసరం ఏంటిది? ఈ ప్రాంతం రక్షణ మార్గంలోనికి రావాలి. అనేకులు నాశనంలో నుంచి విడిపించబడి నిత్య నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఇది ఒక ఆశ. ఈ ఆశ కలిగితే మనము దాన్ని అనుసరించాలి. ప్రార్థన చేస్తాం. ఎంత ప్రార్థన చేస్తుంటాం? ఎలా ప్రార్థన చేస్తాం? ఏదో పెద్దోళ్ళు అన్నట్టు ఒళ్ళో పెడదామా, దళ్ళో పెడదామా అన్నట్టు తొందర ఏంది అసలు నాకు అర్థం కాలేదు. ఒక ఆశ, ఒక ఆసక్తి, ఒక ప్రయాస. చూడండి పొద్దున్న నుంచి పాప మా అక్క ఏందనుకోండి, తొందర మేముంటే తొందర అయిపోయింది, పోవాలి, ఉండాలి. ఏంది అసలు ఇది? పని జరుగుద్దా? నువ్వు పని ఉదయం పూట మీరు పాపం అది ఆగొట్టం పోయాము. నీకు అర్జెంట్ పని ఉంది, త్వరగా ఉంటే కుదిరుద్దా? ఏమంటారు? ఊరు రమ్మన్నారమ్మ నేను? ఊరు రమ్మన్నారు, అంత తొందర చేసిన ఊరు రమ్మని ఉండొచ్చు ఈ రోజు ఇంటికాడ. దేవుని పని కాడ ఎలా ఉండాలంటే ఏం చేయాలంటున్నారు చూడండి. బైబిల్ గ్రంథంలో బాగా చూడండి. మత్తయి సువార్త 18 అధ్యాయం 19 వచనంలో 17 అట్నే ఉంచండి. 18, 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అడగాలంటే ఇక్కడ ఏకీభవించాలి. ప్రార్థన చేయమంటాను. మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు కనీసం 4 నిమిషాలైనా లేదా 3 నిమిషాలు లేదా 2 నిమిషాలైనా అందరూ ఒకే మనసు కలిగి ప్రార్థన చేస్తున్నామా? మీకు మీరే తీర్మానం తీసుకోండి. లేదన్నా మేము ప్రార్థన చేస్తున్నామంటే ఏకీభవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది జరుగుద్ది. అందరం ప్రార్థన చేస్తుంటాము. కొంతమందికి నమ్మకం లేదు, కొంతమందికి నమ్మకం. ఏముందక్క? కొంతమందికి నమ్మకం లేదు, కొంతమందికి నమ్మకం ఉంది. ఏమి నమ్మకం లేదు కొంతమందికి అంటే జరిగిన కాడికి జరుగుద్ది, మనమే జరుపుకుందామని. కొంతమందికి ఏం నమ్మకం అంటే ఖచ్చితంగా దేవుడు ఈ ప్రాంతాన్ని మారుస్తాడని. ఏకీభవించి చెయ్యాలి అందరూ. అందరూ ఒకే తీర్మానం తీసుకోవాలి. నిజంగా జరగదని మీరు అనొద్దు. నేను చెప్తున్నాను, జరుగుద్ది. అది ఏదైనా జరుగుద్ది. ఎంతటిదైనా జరిగించగలడు దేవుడు. ఎందుకు జరిగించగలడంటే అదే చెప్తున్నాడు. మనము అందరము వచ్చేటప్పుడు ఒక్క మనసుతో వచ్చి రావాలి. మనం 10 మంది ఉన్నాం అనుకోండి, 5, 6 వస్తుంటాం, 10 మంది వస్తుంటాం, 15 మంది ఉన్నారు, 20 మంది, 100 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నా కూడా ఒక లక్ష్యంతో రావాలి, ఒక ఆలోచనతో రావాలి, ఒక ఉద్దేశంతో రావాలి. ఏమిటి ఆ ఉద్దేశము? ఏమిటి మన ఆలోచన? ఏమిటి మన చిత్తం అంటే బాగా గమనించి ఆలోచించండి. మన మనస్సులో మన యొక్క ఆలోచనలు ఏముండాలంటే ఈ ప్రాంతం మారాలి, ఈ ప్రాంతం మారాలి, నరక యాతనలో నుంచి బిడ్డలు తప్పించబడాలి, అగ్ని గంధకాలలో నుంచి వీరు విడిపించబడాలి,
అలా విడిపించబడాలంటే నా దేవుడు చెయ్యగలడు. కానీ ఇప్పుడు చెప్తాం కానీ తర్వాత ఉంటుంది మీ నమ్మకం. తర్వాత ఈ నమ్మకం ఉంటుందా? ఉంటదక్క? ఉంటదక్క? అంజూరపు చెట్టు చూస్తే ఎట్ట కనపడుతుందక్క? ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఎట్లున్నాయి? తాగుబోతులు, జోదగాళ్ళు, చిందులాడేవాళ్ళు, విగ్రహాలు చేసేవాళ్ళు, పనికిరానటువంటి వాళ్ళు, ఇలాంటోళ్ళు. వీళ్ళు మారతారా అని ఎన్నిసార్లు అనుకున్నాను? ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తాను. ఎన్నిసార్లు అనుకున్నా వీళ్ళు మారేది, వీళ్ళు ఏం మారతారులే, వీళ్ళు మారరులే. నువ్వు మారరనుకొని ప్రార్థన ఏం చేస్తావు? నాకు అర్థం కాలేదు. వీళ్ళు మారరు నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? మారతురు అని ప్రార్థన చేస్తే బాగుంటది, కానీ మారరు అని ప్రార్థన ఏం చేస్తావు? బాగా అర్థం కావటానికి చెప్తాను. అక్కయ్యలకు పనికి పోయారు అనుకో, ఉదాహరణ పొలం వేసిన పనికి పోయారు. ఆ పొలంలో పోయిన కాడ నుంచి వచ్చేదాకా ఇలా చేను బాగుంది, ఇది ఎప్పుడు పాలు పడిపోద్ది, దీనికి ఎప్పుడు తెగులు పడుతుంది, కలుపు తీస్తా వస్తుంటే ఆ చేను ఏమవుతుంది? అంత లావున నువ్వు 4 మొక్కలు కలుపు తీస్తే రాదు, ఆ లిక్కో ఆ యొక్క తొర్రెకో ఒక్కసారి ఇటు తిప్పి 2 మొక్కల మీద నువ్వు ఏందమ్మా మొక్క మీద నూకినావంటే, తవ్వుతుంటే తగిలిందిలే, కింద పోయిందని దిగులైనంది, ఆ మొక్క ఉరిగిందని. తవ్వుతుంటే తగిలిందిలే. తవ్వుతుంటే ఎందుకు తగిలింది అంటే శ్రద్ధతో చేయట్లా. మరి ఎందుకు చేస్తున్నారు? శ్రద్ధతో చేయట్లా. మరి ఎందుకు చేస్తున్నారు? కూలి కోసం. అంతే కదా? కూలి కోసమే. యూరి ఎట్టబోతే వాళ్ళకి చేయనోళ్ళు ఎట్టబోతే నాకెందుకు, సాయంత్రానికి నా 100 నాకు ఇస్తారు కదా. అంతేనా కదమ్మా? సాయంత్రానికి నా 100 నాకు ఇస్తారు కదా. అదే శ్రద్ధ కలిగిన వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? అల్పం లేకుండా చేయండి రా పని అంటారు. ఏం లేకుండా అంట. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు. విశ్వాసంతో చేయమంటున్నా, అల్పం లేకుండా చేయండి, ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ అల్పం పెట్టుకొని చేస్తున్నాం ప్రార్థన. అల్పం పెట్టుకుని అంటే ఏంటంటే మీరు ఏదో కాదనేది. ఉదాహరణకు అన్నారు అనుకోండి, అయ్యా పొద్దున పోయిండు, ఇప్పుడు దాకా ఇంటి పట్టునరా, వీళ్ళు కూడా ప్రార్థనకు వస్తారా? నాకైతే నమ్మకం లేదు. మరి నమ్మకం లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నాకు అర్థం కాలేదు. నీకు నమ్మకమే లేదక్క, మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నమ్మక్తే ఏమన్నాడు? నమ్మి ప్రార్థన చేయమన్నాడు. మరి నమ్మకం లేదు, మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నేను ఎప్పుడు చేసినాను నేను ప్రార్థన? మీరు కూకున్నారు కాబట్టి మీతో కూర్చొని నేను ప్రార్థన చేశాను చెప్పిందా? నేను ప్రార్థన అసలు నేను ప్రార్థన చేయాలి, మీరు కూర్చున్నారు కాబట్టి మీతో నేను కూర్చున్నా అంతే, ప్రార్థన చేయటంలా. ఇక్కడ అదే చెప్తున్నాడు, అల్ప విశ్వాసులారా. చదువు ఆ మాట 17-20. మీ అల్ప విశ్వాసము చేతని మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడలా. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దా. కానీ ఇప్పుడు మనకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదు కనుక, ఆవగింజంత విశ్వాసం కూడా లేదంటానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి మీకు చెప్తున్నాను, మీరు పరిస్థితులు చూసి వాళ్ళు మారతారనే ఆలోచన ఎక్కడ కూడా లేదు మీకు. అసలు ఎక్కడ కూడా అస్సలకి ఏ మూల కూడా లేదు. మరి ప్రార్థన ఎట్లా చేస్తాం నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటాం. నా విశ్వాసం ఏంటంటే నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు కనబడితే కొడతామన్నటువంటి ప్రజలు ఈరోజు జాగ్రత్తగా పోండి అయ్యా అని చెప్పే పరిస్థితికి వచ్చి ఎంత మార్చాడు దేవుడు, ఎంత మార్చాడు, ఎంతవరకు మారేటట్టుకు చేశాడు దేవుడు. అంటే మనం దీన్ని చూడము. మనకేం కావాలి? ఒక్కసారిగా మొత్తం వచ్చి చర్చి నిండా కూర్చోవాలి మనకు ఉండాలంటే. అలా కూర్చోవాలంటే మనలో విశ్వాసం ఉండాలి పూర్తిగా. మనలో అల్ప విశ్వాసాలు కదా. ఎలాంటి విశ్వాసాలు? మంది అల్ప విశ్వాసం కదా. అందుకేమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసము చేతనే. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎడ చేస్తారు? మన పొలంలోకి వచ్చి అల్పంతో చేస్తారు. అల్పం లేకుండా చేయండి పని అంట. అల్పం లేకుండా పని చేయడం అంటే తెలుసా? ఈ అక్కాయి ఆ అక్కాయి వాళ్ళ పొలంలోకి పోయింది అనుకోండి, చేతనే ఉంటది, చేతనే ఉంటది, చేతనే ఉంటది. పొద్దున పోయి సాయంత్రం 4 గంటల దాకా
ఈడ నుంచి కనీసం ఒక 20 అడుగులు దూరం చేస్తుంది కలుపు అంతే. అదే అక్కాయి ఈ అక్కాయి వాళ్ళ పొలంలోకి పోతే పొద్దు నుంచి సాయంత్రం దాకా 3 పట్టలు తీశారు. ఏంది ఇప్పుడు ఏంది 2 చేతులు వస్తాయి మనిషికి. 2 చేతులు పని. అంటే 2 చేతులు ఏంది? ఈ రోజు చేస్తే మళ్ళీ రేపు మనకి పని ఉండదు కదా! మొత్తం ఈ రోజు అయిపోద్ది ఎట్టా? అట్టనే ఈళ్ళ కొరకు ఏమైపోతుందంటే బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే అల్పముతో ప్రార్థన చేస్తున్నారు. అల్ప విశ్వాసంతో ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కుటుంబాల దగ్గర పోతే ఏమంటారంటే నిజంగా అంటే ఏమనుకోవచ్చు చెప్పండి. అన్నా ఈయన మారితే నా గొంతు గోపించుకుంటాను. గొంతు గోపించుకుంటానన్న నమ్మకం నీకుంది. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? అంటే నీకు ఎంత నమ్మకం ఉంది మారడు అని నమ్మకం కదా నీది. మరి ప్రార్థన ఏమని చేస్తున్నావు? బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు చాలా మంది చెప్తారు ఈయన మీద నాకు నమ్మకం లేదన్నా. మరి నమ్మకం లేదు మరి నువ్వు చర్చిలోకి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరు? నీకు నమ్మకం లేకుండా మారతారని ప్రార్థన చేస్తే జరుగుద్దా? అదేమంటున్నాడు నమ్మి ప్రార్థన చేయాలి. ఇందాక సిస్టర్ గారు ఒక మాట చెప్పారు గుర్తు. పోసింది ఏంటి ఆ బాణల్లో? మీరు ముంచుకొని పోయి అలా పోయమన్నప్పుడు శిష్యులు ఏమనాలి? ఏందయ్యా నీళ్లు పోయమంటున్నావు అన్నారా? ఆయన చెప్పాడు ముంచుకొని పోయి పోద్దాం అంతే. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు? ఇదిగో హింసకుడు దూషకుడు హానికరుడు అయినటువంటి సౌలునే మార్చాను. నీ భర్త నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబంలో వాళ్ళు నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత నువ్వు నమ్మంతే. నువ్వు నమ్మాలి. కానీ నమ్మటానికి ఎక్కడ కూడా మనకేం లేదు అవకాశం లేదమ్మా ఎక్కడ. అప్పుడప్పుడు చాలా మంది అంటారు ఏంది అవకాశం ఉంది? నేను ప్రార్థనకు వస్తేనే నన్ను అరగంటకు చూసి సావనుగుతానంటాడు. ఆయన ఏడ మారుతాడు? నీకు నమ్మకం లేకపోతే మేము ప్రార్థన చేస్తున్నాము. అందుకంటున్నాడు చూడండి యాకోబు రాసిన పత్రిక 1:6 ఒకసారి చదవండి. ప్రార్థన చేస్తాను ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:6 అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక ఎలా అడగాలంట? సందేహం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసం ఉంది కానీ సందేహం లేదు. విశ్వాసము ఉన్నది, సందేహము ఉన్నది. సందేహింపకూడదు. రన్నొచ్చి ఈ మనిషి మారతాడా నువ్వేదో పిచ్చి కానీ నువ్వేం చెప్పాలి? నా ఊపిరి పొయ్యేలోపు ఆయన మార్చకపోతే అప్పుడు అడుగని చెప్పాలి. ఏందమ్మా ఎంత నమ్మకమైంది నీకు ఆయన మీద? ఎంత నమ్మకమైంది? మాకు ఊరికి నమ్మకం లేదంటే మీ మీద కాదు నాకు నమ్మకం, నా దేవుడి మీద. ఆ దేవుడి మీద నమ్మకము. ఎలాంటి దేవుడు మన దేవుడు? రాళ్ళ చేత స్తుతిపడించగల దేవుడు. 99వ సంవత్సరంలో కూడా అబ్రహాముకు బిడ్డనిచ్చిన దేవుడు. చనిపోయిన సమాధిలో పెట్టబడ్డ లాజరును కూడా తిరిగి లేపిన దేవుడు. ఆయన మీద మనకు ఉండాల్సిన నమ్మకం. సందేహంతో కానీ మన సందేహం ఉండకూడదు మనలో. జరుగుద్ది అని చేయాలి. జరుగుద్ది అన్నప్పుడు ఎట్లా ఉంటుంది అక్క? జరుగుద్ది అన్నప్పుడు ఎట్లా ఉంటుంది మీకు అర్థం కావట్లేదు. బాగా చెప్తా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే మనం చేసే పనులే చెప్తాను. నేను వేరే చేస్తే బాగుండదులే మీకు అర్థం కావటానికి. పొలం వేసారు, పొగాకు నాటారు అనుకున్నాను. అందరు పొగాకు నాటుతారు కదా, తెలుసు కదా అందరికి పొగాకు నాటారు. మొక్కలన్నీ బాగా బతికాయి, వెళ్ళిపోకుండా బతికాయి. ప్రతి మొక్క అంతా ఇంత ఎత్తున పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మొక్కలను మించి గడ్డి ఉంది, కనపడట్ల మొక్కలు ఆ గడ్డిలో. ఇప్పుడు చూసిన ప్రతి వాళ్ళు ఏమంటారమ్మా? ఎత్తదోలండి మీరు కలుపు తీయలేరు అంటారు. ఎత్తదోలేయండి, దాన్ని కలుపు తీసే బదులు ఆ ఖర్చు కూడా పెట్టొచ్చు. కానీ నీలో పట్టుదల ఉంటే ఏం చేస్తావు? కలుపు బీకేస్తావు, మొక్కలు బతికేస్తావు. పట్టుదల ఉంటే. అదే పట్టుదే ఈ కలుపు తీసాక మనం మన వల్ల కాదులే తోలేద్దామని అనుకున్నాడు తీయగలదా? దాన్ని ప్రతి మనిషి ఇది మీరు తీయలేరు అంటున్నప్పుడు మనం కూడా పొలంలో పోయి దాన్ని చూసి ఇంటికి వస్తుంటాం అంతే, పని చెయ్యం. అలాగనే ఇప్పుడు మన పని కూడా ఎలా ఉందంటే చాలా మంది, అంటే మనం కాదు చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే వీళ్ళ పరిస్థితులను చూసి ప్రార్థన పోయి వస్తున్నారంటే ఏం ప్రార్థన చేయటం వాళ్ళ గురించి.
ఏందంటే ఆ గెడ్డిని చూసినప్పుడు వీళ్ళకి ధైర్యం సాగుద్ది, నేను రోజు తీయగలనా అని. కానీ పంతంతో పట్టుదలతో రోజు ఒక పట్టు తీసినా నెల రోజుల కల్లా తీయగలం. పట్టుదల ఉండే చాలు. ఇది వీకే లోపు వస్తుందంటే ఇవన్నీ కాదు. దారిన పోయే వాళ్ళు నానా మాటలు అంటారమ్మా. పట్టించుకుంటావా? ఎన్నో అంటుంటారు. నీ నీ మనసు కూడా ఒక్కోసారి అందు నీ వల్ల కాదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అనిపిస్తుంది లేదమ్మా? అవునా? పాపం పని చేసి పాపం పొద్దుగుకు ఈరోజు పని చేస్తాను. రేపు పొద్దున్న ఏమనుకుంటారు, ఈరోజు సాయంకాలం పని నుంచి వచ్చినాక రేపు ఒక్కపూట ఇంటికాడ ఉంటాను, ఎల్లుండి నుంచి పోదాంలే పనికి అనుకుంటాం. కానీ పొద్దున్న లెయ్యగానే ఏమనుకుంటాం, ఎందుకు ఇంటికాడ ఉండేది, ఒక్కపూట పోతే రేపు ఉండొచ్చు ఇంటికాడ. అంటే నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు, బలపరుచుకుంటున్నావు. అలాగే మనలో ఉన్నటువంటి విశ్వాసం చేత మనం బలపరుచుకోవాలి. ఏమని బలపరుచుకోవాలంటే మీకు అందరికీ చెప్తాను చూడండి. ఇది సంఘం గురించి, ఈ ప్రాంతం గురించి కాదు, మన కుటుంబాల గురించి. మీ కుటుంబాలలో ఉన్న వాళ్ళు మారరు అని అనుకొని ప్రార్థన చేయగలుగుతారు. మారతాడని నమ్మకంతో ప్రార్థించు. అన్న ఈ మనిషి మారతాడంటే ఖచ్చితంగా మారు. నినివే పట్టణస్తుల కంటే మన వాళ్ళు ద్రోహులు కాదుగా. నినివే పట్టణం ఉన్న వాళ్ళకంటే దుర్మార్గులేం కాదుగా. మన వాళ్ళు దుర్మార్గులు నిజంగా చెప్తే. ఏదో ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు రోజు పొద్దుగూకులు ఆ మందు తాగుతారు, బూటి మాటలు అంటుంటారు. ఏమన్నా అంటారమ్మా? నరహత్య ఏమన్నా చేస్తుంటారా? చేస్తారు చెప్పండి. అయితే చిన్న చిన్నగా పెద్ద ఘోరాతి ఘోరమైన పనులు కాదు వీళ్ళు చేసేది. చిత్రహింసలు పెట్టి రాత్రింబగులు జనాల మీద పడి చంపేసడం లేదు కదా. ఏదో చిన్న పాపం, చిన్న తప్పే. కానీ ఇప్పుడు మనం ఏం చూడాలి, మన కళ్ళ దృష్టికి ఎంత గొప్ప కార్యమే చేసిన దేవునికి వీళ్ళను మార్చడం ఎంత. ఆ నమ్మకంతో ప్రార్థన చేయి, వాళ్ళ జీవితాలు మారుతాయి. నమ్మకంతో ప్రార్థన చేయాలి, సందేహింపక అడగాలి. సందేహం తడగకూడదు. సందేహం అప్పుడప్పుడు చాలా మంది నాకు చెప్తారు, పాస్టర్ గారు మనం పొద్దుగూకులు ప్రార్థన చేసి నేస్ట్ అంటారు. నేనేం చెప్తా తెలుసు వాళ్ళను, ముందు వాళ్ళతో మాట్లాడి నా బుద్ధి తక్కువ పని. బాగా ఆలోచించి వాళ్ళతో మాట్లాడకూడదు మనం. ఎందుకంటే మనకున్నటువంటి బలం కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీలో కొద్ది గొప్ప బలం ఉంటుంది. ఖచ్చితంగా నేనే మారంగలేదు, నా భర్త ఎందుకు మారడు, నేనే మారంగలేదు, నా భార్య ఎందుకు మారదు, నేనే మారంగలేదు, నా బిడ్డలు ఎందుకు మారదు, 24 గంటలు రాత్రి మొగలు ఎంత నీచంగా ఉన్నా నేనే మారంగలేదు, వీళ్ళు ఎందుకు మారని నీళ్ళు నమ్మకం ఉంటుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మనలో ఉన్న నమ్మకాన్ని పాడు చేసి పారు, మనం ఇంకా కృంగదీసి పారనుగుతారు, ఇంకా బలహీనపరుస్తారు. ఏందమ్మా ఆలు మారేది రోజు అవుతున్న వారికి పిచ్చి మాటలు. నీ భ్రమ కాకపోతే ఏంటంటానే, మనం దేవుడు చెప్పిన వాక్యం కంటే ఇలా మాటలకి ఎక్కువ చెప్తాం. వీళ్ళు చెప్పింది నమ్మేస్తాం. ఎందుకంటే ఏం చేయాలి అని అంటాం, మనం ఏం చేయొద్దు, దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి తెలుసా, విశ్వాసముతో సందేహం లేకుండా అడగాలి. జరుగుద్దా అంటే జరగకపోతే దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో నా దేవుని చిత్త ప్రకారం మీరు నన్ను ఏమి అడిగినను అది జరుగుద్ది అన్నాడు. దేవుని చిత్త ప్రకారం ఏది అడిగినా. ఇప్పుడు మారు మనసు పొందించాలనేది దేవుని చిత్తమా లేకపోతే కాదా? వీళ్ళను మారాలనేదే కదా దేవుని ఉద్దేశం. ఇప్పుడు మనం ఏమన్నా అడుగుతున్నామమ్మా, ప్రభువా వాళ్ళని మారు మనసు ఇచ్చి వారిని పరలోక రాజ్యానికి వారసులు చేయమని అడుగుతున్నాం. ఎవరిని? నీ ఇంట్లో వాళ్ళ గురించైనా బయట వాళ్ళ గురించైనా. ఇప్పుడు మనం ఇలా అడిగినప్పుడు మన కళ్ళకు, శిష్యుల కళ్ళకు కనపడ్డుగా పచ్చగా కనపడకూడదు. మన కళ్ళకి ఎలా కనపడాలి, మారిన వాళ్ళులా కనపడాలి. ఏందన్న బురదలో పడిపోయిపోయిన ఆటోలు వేసుకొని వచ్చాడు మారినని మనమెట్ట నమ్ముదామంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలంటే దేవుడు చేయగలడు. ఆ నమ్మకంతో ఈ పనిని ముందుకు సాగిద్దాం. నమ్మకం లేకుండా మనం చేయలేము, ఏమి చేయలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, నమ్మండి, అది దేవుడు చేయగలడని నమ్మండి. నమ్మిన నీవు పని చెయ్యాలి. పని చేయకుండా కుదరదు, పని చేయాలి. ఎండిపోయిన చెట్టునైనా రోజు నీళ్లు పోతుంటే ఏమవుద్ది, మళ్ళా పచ్చబడుద్ది. ఆ చెట్టును తవ్వి దానికి పాదులు తవ్వి రాళ్ళేరి రోజు నీళ్లు పోతుంటే ఖచ్చితంగా. కానీ ఈ ప్రజలు అంత ఘోరంగా లేరు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు వీళ్ళు ఖచ్చితంగా ఒక దినమున మనము చేసిన ప్రార్థనల బట్టి మనలో ఉన్న నమ్మకం వల్ల దేవుడు వాళ్ళని మారుస్తాడు.
అలాంటి భాగ్యం ఈ ప్రాంతానికి, ఈ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.